దేశంలో పెళ్లికి నిరాకరిస్తున్న యువత రోజురోజుకి పెరిగిపోతుంది. అసలు ఎందుకు యువతకు పెళ్లిళ్ళు కావటం లేదు? దీనికి గల కారణాలు ఏంటి? జనరేషన్‌లో మార్పు వచ్చిందా? ఇది చాలా ఆసక్తికరమైన అంశం. గతంలో పెళ్లి అంటే ఎలాగైనా 30 ఏళ్ల లోపల చేసుకునేవారు. ప్రస్తుతం 30 ఏళ్లు వచ్చినా కూడా పెళ్లి ప్రస్తావనే లేదు. డబ్బు, కెరీర్ అంటూ పెళ్లిని పక్కకు నెట్టేస్తున్నారు. గతంలో సామాన్యులు 25 ఏళ్లలో చేసుకుంటే సెలబ్రిటీలు కనీసం 30 ఏళ్లు అయినా పెళ్లి చేసుకునేవారు. కానీ ఇప్పుడు పెళ్లి వయసు 40 ఏళ్లకు చేరింది. మారుతున్న జీవనశైలి, పెళ్లి ఇష్టం లేకపోవటం, సమాజంలో జరుగుతున్న సంఘటనలు ఇలా చాలా కారణాల వల్ల ఒంటరిగా ఉండటానికి యువత ఇష్టపడుతుంది. దీనికి ఆర్థిక సమస్యలు కూడా ఒక కారణమే. ఎందుకంటే నిశ్చితార్థం నుండి మొదలైన ఖర్చు ఆగకుండా జీవితాంతం ఉంటుంది. దేశంలో చాలామంది యువత చాలా తక్కువ నెల జీతం సంపాదిస్తున్నారు. తక్కువ జీతంతో భార్య, పిల్లలు, వారి చదువులు, పిల్లలకు మంచి భవిష్యత్తు ఎలా అని ఆలోచిస్తూ పెళ్లిని వెనక్కి నెట్టేస్తున్నారు. భాగస్వామి విషయంలో అందం, గుణం కంటే ఆస్తినే చూస్తున్నారు. యువత ఆర్థికంగా సెటిల్ కావాలని చూస్తున్నారు. ఈ కాలం యువత ఇండిపెండెంట్‌గా నచ్చినట్లు ఉండటానికి ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు ఇతరుల మీద ఆధారపడకుండా వాళ్ళకి నచ్చినట్లుగా ఉండాలనుకుంటున్నారు. అదే పెళ్లి చేసుకుంటే నచ్చినట్లు లైఫ్ ఉండదని భావించి పెళ్లికి దూరంగా ఉంటున్నారు. కానీ ఇలా ఉంటే బంధాలు, బంధుత్వాలు బోసిపోయి అన్ని అవాంఛనీయ ఘట్టాలకు తెరదీసినట్లుగా అవుతుంది అంటున్నారు విశ్లేషకులు.